వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్. నేను మీ గాండ్ల కిరణ్. రెవెన్యూలో అవినీతి. తహసీల్దార్ నాగేశ్వరరావు ఇంట్లో బంగారం ఆస్తుల వివరాలు లెక్కిస్తున్న ఏసీబీ అధికారులు. హన్మకొండ చైతన్యపూర్లో నాగేశ్వరరావు ఇల్లు. అధిక అడ్డదారుల్లో కొందరు తహసీల్దార్లు, అధికారులు. నిన్న జరిగినటువంటి ఉమ్మడి వరంగల్లో కలకలం రేపుతున్న విషయం ఏంటంటే, కిలా వరంగల్ మండల తహసీల్దార్ బండి నాగేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. ఆ సోదాలో ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు నిరూపణ అయింది. అయితే ఈ వ్యక్తికి సంబంధించిన సొంతూరు ఖమ్మం. ఆ ఖమ్మంలో ఉన్నటువంటి బంధువులు రైడ్ చేయడం జరిగింది. అయితే ఈయన సంగతి ఏందో ఒకసారి చూద్దాం. అంటే బండి నాగేశ్వరరావు అంటే ఆయన దగ్గర తీసుకున్న అమౌంట్ ఏసీబీ అధికారులు చెక్ చేస్తే దొరికింది. ఇదే వాచ్లు, బంగారం, ఆస్తులు, బ్యాంకు లాకర్ తాళాలు, బంగారం, వెండి, చెక్స్. అవినీతిని సక్రమమైన దారిలో నడిపించే కొంతమంది వ్యక్తులు ఈయన వ్యక్తి. మనం చాలా వరకు చూసుకుంటే ఎంఆర్ఓలు ఏసీబీకి పట్టుబడి పరువుతో పాటు చనిపోవడం కూడా జరిగింది. కొంతమంది ఇలా అక్రమాస్తులు కూడబెట్టడం వల్ల ఏం జరిగింది, ఇప్పుడు పరువు తప్ప ఉంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా దొరికిన మళ్ళీ లంచం ఇచ్చో ఆమ్యామ్యాలు చేసో మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఎంఆర్ఓనే ఎక్కుతాడు. మళ్ళీ సేమ్ మంచి గట్టిగా ఉన్న తహసీల్దార్ ఆఫీసులనే ఎక్కుతాడు అనే కాన్సెప్ట్ ఈ రోజులలో ఏసీబీకి భయపడే పరిస్థితి లేదనే కొంతమంది భావన ఉంది. ఎన్ని జరిగినా ఏదైతే ఏంది మనకు వచ్చేది ఉంది, పోయేది ఉంది, ఏం కాదు అనే కాన్సెప్ట్లే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో 612 మండలాల్లో ఉన్న తహసీల్దార్లు, అందులో ఉన్నటువంటి సర్వేయర్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ అవినీతి జరిగేది ఈ రెండు శాఖల మధ్యలోనే జరుగుతుంది. ఎందుకంటే భూమి సర్వే చేయడం కానీ, ఎవరి భూమి ఏందని చేసే సర్వేయరు, దాన్ని అప్రూవల్ ఇచ్చేది ఎంఆర్ఓ. అంటే అందరు ఎంఆర్ఓలు కాదు, కొంతమంది ఎంఆర్ఓలు ఇలాంటి అవినీతికి పాల్పడి ఇష్టారీతిగా ప్రజల్ని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు కూడా చూస్తున్నట్టు ఏం వదులుతలేరు, డైరెక్ట్ పట్టేసుకుంటున్నారు. కాబట్టి అవినీతి అక్రమాలు చేసే కొంతమంది అధికారులారా, మీ ఇష్టం. ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే కాదు, అన్ని శాఖలలో చాలా వరకు ఉన్నారు. ఇట్లా భ్రష్టు పట్టించడానికి ఈ విధంగా చాలా వరకు ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు జీతం కోసం పనిచేయడం లేదు. రోజు వచ్చే జీతం కోసం, రోజు వచ్చే ఆమ్యామ్యాల కోసం, రోజు తీసుకునే లంచాల కోసమే మాత్రమే పనిచేయడం జరుగుతుందని చెప్పి ఒక సర్వే చెప్పడం జరిగింది. కాబట్టి నిజాయితీగా పనిచేసే ఎంఆర్ఓలు కానీ, సర్వేలు కానీ ఇటువంటి కొంతమంది చీడ పురుగులు చేయబట్టి అది నాశనం అవుతుంది. అంటే గంజాయి వనంలో తులసి మొక్క లెక్క కొంతమంది ప్రభుత్వ అధికారులు నీతి నిజాయితీతో ఉన్నా కానీ ఇటువంటి దుర్మార్గుల వల్ల, ఇటువంటి లంచగొండల వల్ల, ప్రజల పానాలు పీక్కు తినే ఇటువంటి డకెట్ వల్ల ఇటువంటి వల్ల జరుగుతున్నాయి. కాబట్టి ఏసీబీకి దొరికిన క్షణమే సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలి. అసలు సస్పెండ్ ఏముంది, 6 నెలల తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత ఎక్కి మళ్ళీ వస్తారు. అది డిస్మిస్ చేసి పడేయాలి. అసలు కొత్త రూల్ తేవాలి. అసలు ఇటువంటి రూల్స్ కాదు, ఈ రూల్స్ తేవాలి. ఎందుకంటే పేద ప్రజల్ని పీడించుకొని వాళ్ళ రక్తం దాగే ఇటువంటి మూర్ఖులు, ఇటువంటి దుష్టులు, ఇటువంటి వేస్ట్ గాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏసీబీ అధికారులు పట్టాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే చాలా వరకు హన్మకొండ జిల్లా నడికూడ మండల ఆర్ఐ లంచం తీసుకుంటే ఏసీబీకి చిక్కాడు. భూపాలపల్లి రెవెన్యూలో, వెంకటాపూర్లో ఇలా ఆరోపణలు వచ్చిన పలువురిపై 10 సస్పెన్షన్లు, వీఆర్తో పాటు వేటు. 4 ఏళ్లలో అవినీతి శాఖ ఉమ్మడి జిల్లాలో 66 మంది శాఖలు, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 66 మంది, 66 పైగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఏసీబీలు పట్టుకోవడం జరిగింది. ఇంత పట్టుకున్నా వ్యవస్థ మారుతుందా, తీరు మారుతుందంటే లేదు. ఎలాగైతే చెరువులో ఉన్న చేప ఈదకుండా ఎలా ఉండగలేదో, ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఉండలేరు అని చెప్పి ఒక సామెత కూడా ఉంది. దానికి తగ్గట్టే అందరూ చేయడం జరుగుతుందని చెప్పి దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఫిర్యాదు ఇస్తేనే పట్టుకోవడం అనేది వదిలేయండి ఏసీబీ అధికారులారా, డైరెక్ట్ వచ్చి పట్టేసుకోండి. కాకపోతే ఒక భయం ఉంటుంది, ఇట్లా ఫిర్యాదు చేయముందుగా పట్టుకుంటే రేపు రోజున ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, రాబోయే ఎన్నికల్లో వాళ్ళు ఆపోజిట్ గా పనిచేస్తారని చెప్పి వాళ్ళు కూడా కొంచెం భయం ఉంది. కాబట్టి ప్రజల డబ్బులతో చెలగంటే ఇలాంటి వ్యక్తులతోని జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ జరిగినా ఏసీబీకి కాల్ చేయండి. 1064 నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్ ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంత పేపర్ ఇష్యూ, ఇంత సోషల్ మీడియా ఇంతగానో జరిగిన తర్వాత ఆయన రాబోయే రోజుల్లో ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. కాబట్టి అవినీతి అధికారులు తస్మాత్ జాగ్రత్త.